నమస్తే, శివాభి న్యూస్‌కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. ఇచ్చిన హామీలన్నింటినీ ఎప్పుడు ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీకి భారీ షాక్. కాకినాడకి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు మరికొందరు నాయకులు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జోరందుకున్న వైకాపా ప్రచారాలు. ముత్తుకూరు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు గ్రామీణ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ ఎన్నికల ప్రచారాలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించండి. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ నాయకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తదితరులు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గతంలో ఎన్నికల సమయాల్లో రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారన్నారు. ఈ 50 నెలల్లో పథకాలను డోర్ డెలివరీ చేశామని, ఏ నెలలో ఏ పథకాలను ఇచ్చామో చెప్పి మరీ అమలు చేశామని ఆయన వివరించారు. మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు. ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనం అంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అంటే ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్లకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5%, 99% చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలకు 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు వైకాపాలో చేరుతున్నారు. గత కొద్ది రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైకాపాలో చేరారు. టీడీపీకి కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, ఎన్నికల్లో సీటు కేటాయించకపోవడంతో ఆయన పార్టీ మారారు. ఆయనతో పాటు పలువురు నాయకులు కూడా వైకాపాలో చేరారు. వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు రైల్వే స్టేషన్ పరిధిలోని శ్రీకాళహస్తి సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాల్కోట్ ప్రాంతానికి చెందిన కొందరు పనుల నిమిత్తం చెన్నైకు రైల్లో బయలుదేరారు. శ్రీకాళహస్తి సమీపంలోకి రైలు వచ్చేసరికి రైల్లో డోర్ వద్ద కూర్చుని ఉన్న ఆకాష్ అనే 40 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఆ సమయంలో ఆకాష్ నిద్రమత్తులో ఉండగా రైలు కుదుపులకు పడిపోయినట్లు సమాచారం. సంఘటనా స్థలికి రైల్వే పోలీసులు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అతనితో పాటు ఉన్న వ్యక్తులు సమాచారం ఇచ్చారు.
ఈ మేరకు శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గూడూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా ప్రచారం జోరందుకుంది. సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో భారీ ర్యాలీ చేపట్టారు. మామిడిపూడి, తాళపూడి గ్రామాల్లో మంత్రి కాకానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై జగన్ అంటూ కార్యకర్తలు నినదించారు. ప్రచార రథంపై నుండి కాకాని ప్రజలకు అభివాదం చేస్తూ తనకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరగ మురళీధర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు మండలంలోని పాలిచెర్ల రాజుపాలెం గ్రామాల్లో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. ప్రచార రథంపై మేరగ మురళీధర్ ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు యామిని, పార్టీ నాయకులు అద్దల నరేందర్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, ఎంపీపీ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. తిరుపతి జిల్లా ప్రజల నేస్తం గూడూరు మెచ్చిన నేత మేరిగ మురళన్న, మా నేతవు నీవన్నా. కోట్ల మందిలో ఒకడు, కొండంత అండగున్నోడు, కొండనైన ఢీ కొట్టే యువశక్తి వెంట ఉన్నోడు. ప్రజాసేవకై నిరంతరం పరితపించి పనిచేశాడు. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. రా కదలిరా మేరిగ మురళన్న విజయం కోసము, మన రాతలు మార్చే నాయకుడతడే మేరిగ మురళన్న. పోలింగ్ బూతుల్లో ఓటర్లకు అన్ని వసతులు సమకూరుస్తున్నామని సెక్టార్ అధికారిని హైమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని జోగిపల్లి, ఊటుకూరు, రామసాగరం, పెరుమళ్లపాడు గ్రామాల్లో ఏర్పాటైన పోలింగ్ బూతులను ఆమె పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని జోగుపల్లి, ఊటుకూరు, రామసాగరం, పెరుమళ్లపాడు గ్రామాల్లో ఏర్పాటైన పోలింగ్ బూతులను శనివారం ఎన్నికల సెక్టార్ అధికారిని హైమావతి పరిశీలించారు. పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేసే విషయమై సెక్టార్ సర్వేయర్లతో కొలతలు వేశారు. ఎన్నికల రోజున ఓటర్లకు అవసరమైన వసతులపై సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా సెక్టార్ అధికారిని హైమావతి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ బూతుల్లో మంచినీటి వసతి కల్పిస్తున్నామని తెలిపారు. వృద్ధులు ఓట్లేసేందుకు అవసరమైన సైకిల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. నా పేరు హైమావతి. జిల్లా ఎన్నికల అధికారి వారి ఉత్తర్వుల మేరకు నాకు సెక్టర్ ఆఫీసర్గా సైదాపురం మండలం నందు సెక్టర్ 20 విధి నిర్వహించడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్గా ఇందులో భాగంగా సెక్టర్ 20లో చురుకొండ, అలాగే జోగిపల్లి, ఊటుకు సంబంధించిన 3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో అన్ని ఏఎంఎఫ్లు కూడా మేము ఎన్నికల అధికారికి రిపోర్ట్స్ అన్నీ కూడా, అంటే వాటర్ ఫెసిలిటీ, మినిమం ఫెసిలిటీస్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. అందులో టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్, మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ తిరిగి ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా మేము ఎన్నికల అధికారి వారికి అందించడం జరిగింది. అలాగే హోంవర్క్కి సంబంధించి అన్నీ ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ పరిధిలో అన్నీ కూడా మేము తిరిగి అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికలన్నీ సజావుగా జరిగే విధంగా ఇక్కడ మా సెక్టర్ పరిధిలో. ఈ కార్యక్రమంలో సెక్టార్ సర్వేయర్ రేష్మ, బిఎల్ఓలు చెంచురెడ్డి, మునులక్ష్మి, యమున తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం మెగా డిఎస్సి మీదనేనని, నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందుతారని నగర అభ్యర్థి నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలోని నేతనగర్, లక్ష్మీనగర్, బ్యాంకు కాలనీ తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సూపర్ 6 పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 48వ డివిజను 105వ బూత్లో ఇంటింటికి గడప గడపకి తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తాను అని చెప్పటంతో మాకు ఏదైనా కూడాను చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే ఖచ్చితంగా చేస్తారు. మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టానన్నారు కాబట్టి మాకు తప్పకుండా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బాబు గారు అనౌన్స్ చేసిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, యువతకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అది మాకు ఎంతో ఆదరువుగా ఉంటుంది. పైపెచ్చు 20 లక్షల ఉద్యోగాలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 3 విషయాలతో మాకు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వస్తోంది అన్న ఆనందంతో ఉన్నాము. తప్పకుండా మేము యువత అందరము చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తాము. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము బలపరుచుకొని మా తెలుగుదేశం మేము గెలిపించుకొని తప్పకుండా మా ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసుకుంటాము అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును గెలిపిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని టీడీపీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెం, సుందరయ్య కాలనీ తదితర ప్రాంతాలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని చవటపాలెం, సుందరయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకులు కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు ఇంటింటికి వెళ్లి టీడీపీని ఆదరించాలని కోరారు. ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఆయా ప్రాంతాల్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనుమూరు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా సునీల్ కుమార్, వరప్రసాదరావు పోటీ చేస్తున్నారని, త్వరలో జరగబో ఎన్నికల్లో వారిని గెలిపించాలని కోరారు. ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు, యువ నాయకులు పవన్ కళ్యాణ్, ప్రపంచ దేశాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలుపుతున్న మోదీ కూటమి ఏర్పడ్డాయన్నారు. ఈ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి మన ముందుకు వస్తున్నారు. వారి సూచనల మేరకు నేను ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కలుపుకొని గాంధీనగర్ అయితేమి, ఇందిరమ్మ ఇళ్ళు అయితేమి, టిట్కో ఇళ్ళు అయితేమి, బేల్దార్ కాలనీ, అడవి కాలనీ, చౌటపాలెం, దివుపాలెం ఈ ప్రాంతాల్లో తిరగమని నాకు నా సోదరుడు సూచనలు ఇవ్వడంతో ఈ రోజు నుంచి ఇక్కడ ప్రచారం మొదలుపెట్టే కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మొదలుపెట్టడం జరుగుతా ఉంది. చూసుకుని అవి కరెక్ట్గా వారికి అందేట్టు చేయడమే వీళ్ళ పని. ఇలాగ తయారైపోయింది. ఎవరైనా ఇదేంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసులు బనాయించడం, ఇలాంటి మనం గత 4 ఏళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఈ అరాచకమైన అవినీతిమయమైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది, మన ముందర ఉంది. రాబోయే 5 ఏళ్లకి మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని నిర్ణయించుకునేటటువంటి అవకాశం మన ముందర ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రజలకు సూపర్ 6 పథకాలతో, అదే కాకుండా ముఖ్యంగా మరో 17 హామీలతో పక్కాగా మేనిఫెస్టో రూపొందించి మన ముందుకి మరొకసారి తిరిగి వస్తున్నారు. వారు మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్ స్థాయి లీడర్, వారి అనుభవం ముందు ఎవరైనా దేవుడిపోయారు. కాబట్టి వారి సూపర్ 6 పథకాల గురించి కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఈ మామూలుగా అన్నిటికీ అలవాటు పడుతుంది. కాబట్టి మనము రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మన పాసం సునీల్ కుమార్ని గెలిపించుకోవటం, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వరప్రసాదం గారిని గెలిపించుకోవటం, పైన ఎన్డీఏలో ఆయన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం గారు గెలిపించుకుంటే మనకు అన్ని పరిష్కారం అవుతాయి. అందువల్ల దయచేసి అందరూ కూడా అత్యధిక ఓటు గెలిపించుకోవాల్సిందిగా మనవి. ముఖ్యంగా ఈ ఏరియాలో నేను చాలా సార్లు చూశాను. ప్రతి వీధికి ట్యాంకర్లు ఎవరంటే మన హరిచంద్రారెడ్డి గారి ఆ రోజులో ఆ దాహార్థం తీసేదానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాడు. మనకు ఉన్నారు చాలామంది అయినా మనకు ఉండకూడదు. గూడూరులో స్వచ్ఛందంగా
అన్ని విధాల ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణమనాయుడు, పేటేటి చంద్రనీల్, పిట్టి నాగరాజు, పెంచిలయ్య, సురేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో తిరుమంజనం, లక్ష్మీ సంవాదం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కోనేటిమెట్లో స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వాళ్ళని కాపాడవా ప్లీజ్. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా. అసురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. ఇచ్చిన హామీలన్నింటినీ ఎప్పుడు ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీకి భారీ షాక్. కాకినాడకి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు మరికొందరు నాయకులు వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జోరందుకున్న వైకాపా ప్రచారాలు. ముత్తుకూరు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు గ్రామీణ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ ఎన్నికల ప్రచారాలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ నాయకులు కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.